హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తాజా సమాచారం అండి. సిఎస్ కీలక ఆదేశాలు, పెండింగ్ అరియర్స్ గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెల 16వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే కానుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ ఛాంబర్లో మంగళవారం ఉదయం 10 గంటల సమయానికైతే ప్రారంభమవుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ నెల 11వ తేదీ 4 గంటల లోపల పంపాలని ఆదేశించారండి. ఇక మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై అయితే చర్చించడంతో పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్స్ తెచ్చే అంశం కీలకం కానుందండి. ఇక అధికార వర్గాలు పేర్కొంటున్న ఈ మేరకు పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మరో 3 నెలలకు తాత్కాలికంగా బడ్జెట్ కోసం ఆర్డినెన్స్లు తీసుకొని రావాలని, సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకొని రావాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం అండి. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై అయితే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సూపర్ 6లోని కొన్ని పథకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులు కావస్తుండడంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే తేదీని కూడా మంత్రివర్గం ఖరారు చేసే అవకాశమే ఉందని కనిపిస్తుంది. సో ఈ క్యాబినెట్ భేటీలో ఏదైతే 16వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి శుభవార్త రానుందండి. ఏదైతే పెండింగ్ డిఏ బకాయిలు అయితేనేమి, పిఆర్సీ పెండింగ్ అరియర్స్ అయితేనేమి, వీటన్నిటిని సంబంధించి అతి ముఖ్యంగా ఐఆర్ అయితే ప్రకటన ఉండబోతుందని తాజా అప్డేట్ న్యూస్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే